ఈరోజు మా పొలంలో ఒడ్లు ఎక్కుతున్నా. చాలా రోజుల తర్వాత పోయిన ఎండాకాలం పంటలప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం పంటలప్పుడు ప్రతి పంట సమయంలో మా పొలంలో నేనే ఒడ్లు ఎక్కుంటాను. నా పొలం వేరే వాళ్ళ కూలీలకు ఇవ్వను. ఎందుకంటే ఒకప్పుడు కూలీల రేట్లు తక్కువ ఉండేది. ఇప్పుడు 1000 రూపీస్ మళ్ళీ. ఇప్పుడు నేను చేస్తున్న ఈ పనిని 3-4 మెంబర్స్ 2 డేస్లో చేస్తారు. కాకపోతే ఏంటంటే మనం ఇంకో 3 డేస్ ఎక్కువైనా పర్వాలేదు, మనం చేసుకుంటే బెటర్. ఎందుకంటే పొద్దున్నే ఇలాంటి పని చేస్తే మన కూడా ఎక్సర్సైజ్ లాంటిది జరుగుతుంది. శరీరానికి మంచి ఆరోగ్య ఫిట్నెస్ ఉంటుంది. కాబట్టి నా పొలం మట్టుకు ఈ యొక్క పని లేబర్ లేకుండా నేనే చేసుకుంటా. ఎందుకంటే ఈ లేబర్కి ఇస్తే డబ్బులు వృధా అయితే అంతే తప్ప సేవ్ చేసుకుందామని ఆలోచన తప్ప ఇవ్వద్దని కాదు. ఎందుకంటే ఇది మన పొలం కాబట్టి మనం చేసుకుంటే తప్పలేదు. మనం వేరే వాళ్ళకి కూలికి వెళ్ళకపోతే సరిపోయా. ఎందుకంటే ఇది మన పొలం కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇట్లా పైన ఒడ్డు పైనుంచి కూలీలు అయితే చెక్కరు. మనమైతే మన పొలంని పైన గడ్డిని ఉడక చెక్కేసుకుంటే దానివల్ల వరి పెరుగుతున్న కొద్దీ గడ్డి వరిలోకి రాకుండా ఉంటుంది. తక్కువ టైంలో మళ్ళీ పొలాల్లోకి వస్తుంది. ఇట్లా పైనుంచి చెక్కున్నాం అనుకో లోపలికి రాదు. మనకు కూడా పొద్దున్నే పని ఉన్నది కాబట్టి ఒక 2 గంటల అట్లా పొద్దున్నే వచ్చి పని చేసుకుంటే మన శరీరానికి వ్యాయామం లాంటిది జరుగుతుంది. చాలామంది తెలిసిన వాళ్ళు డైట్ చేస్తున్నావా, వెయిట్ లాస్ అవుతున్నావా ఏంది అని అడుగుతున్నారు. డైట్ లేదు, ఏం లేదు. కరెక్ట్గా ఫుడ్ తీసుకొని ఇలాంటి పనులు చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా తగ్గుతారు. ఏ సీక్రెట్ లేదు, ఎలాంటి వ్యాయామాలు లేవు, డైట్ లేదు. మనం చేస్తున్న పని ఇది మన పని కాబట్టి మనం చేసుకోవడం తప్పలేదు. వేరే వాళ్ళకు కూలీగా వెళ్ళి కూడా చేయొచ్చు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు చేసినా తప్పలేదు. ప్రస్తుతానికైతే నాకున్న ఈ సమయం మాత్రం నా పొలంలోనే సరిపోతుంది. తర్వాత వెళ్ళాల్సిన పనికి వెళ్ళచ్చు. పొద్దున 2 గంటలు మాత్రం ఇలాంటి పని చేసుకుంటే తప్పలేదు, మన పొలం కాబట్టి. ప్రస్తుతానికైతే ఈ మడి మొత్తం దున్నాలి. ఈ చిక్కుడు అయిపోయింది.